శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాచూటమకుటాం వరత్రాసత్రానస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీనాః ఫణితయః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధయే వాసిష్ఠాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరి ఓం తత్సతు. విష్ణు సహస్రనామాల్లో 18వ శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. వేద్యో వైద్య సదా యోగి వీరఘ్నో మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః అని. ఇందులో 10 విష్ణునామాలు ఉన్నాయి. వేద్యః, వైద్యః, సదా యోగి, వీరఘ్నః, మాధవః, మధుః, అతీంద్రియః, మహామాయః, మహోత్సాహః, మహాబలః అని. ఇందులో మొదటిది వేద్యః అని. వేద్యః అంటే తెలుసుకోదగినటువంటి వాడు అర్థం. నిశ్రేయసార్థిభిః వేదనార్హత్వాత్ వేద్యః అని. నిశ్రేయస్సులు అంటే మోక్షగాములు అని అర్థం. మోక్షాన్ని కాంక్షించే వారి చేత తెలుసుకోదగినటువంటి వాడు అర్థం. వేదవేద్యుడు, వేదములన్నింటి చేత ఏ పురుషుడైతే తెలుసుకోబడుతున్నాడో ఆయన వేదవేద్యుడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మ అంటారు. వేదములన్నింటి చేత కూడా తెలుసుకోబడుతున్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉందో ఆ పరమాత్మయే సాక్షాత్తు దశరథ పుత్రుడిగా రామచంద్రుడిగా వచ్చాడు. అలాగే ఋషులందరూ కూడా తమ తపశ్శక్తి చేత ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నారో అతడు వేద్యుడు. వేద్యాయ నమః అని ఆయన మనం కీర్తిస్తాం. ఇక తరువాతి నామం వైద్యః అని. వైద్యుడు అంటే తెలిసినటువంటి వాడు అర్థం. సమస్త విద్యలు ఎవరికైతే తెలుసునో అతడు వైద్యుడు. శ్రీమన్నారాయణమూర్తి సర్వ విద్యాస్వరూపుడైన ఆయనకి తెలియనటువంటి విద్య అంటూ ఏది ఉండదు. అంచేత ఆయన వైద్యః. వైద్యుడు అంటే చికిత్సకుడు అని వేరొక అర్థం ఉంది. రోగం యొక్క మూలాన్ని తెలుసుకొని దానిని నయం చేసేటువంటి వాడు చికిత్సకుడు అని అర్థం. ఒక వైద్యున్ని ఆశ్రయిస్తే ఈ శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యం యొక్క మూలాన్ని తెలుసుకొని దానికి వైద్యం చేసి దానిని తొలగిస్తాడు. అలాగే శ్రీమన్నారాయణుడిని ఆశ్రయిస్తే భవరోగాన్నే నాశనం చేసినటువంటి వాడు ఆయన, మోక్షప్రదాత. అంచేత ఆయన మనం వైద్యుడు అంటాం. భేషజం భవరోగినాం అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటాం. భక్తుల యొక్క భవరోగాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు కాబట్టి ఆయనను గొప్ప వైద్యుడు అంటాం. రుద్రం కూడా ఇదే చెప్తుంది. శివ విశ్వాహ భేషజీ శివ రుద్రస్య భేషజీ అని. ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఉందే అది సర్వమంగళకరమైనటువంటిది. భవరోగాన్ని నాశనం చేసి శాశ్వత శివసాయుధ్య స్థితిని కల్పిస్తుంది. కాబట్టి శ్రీమన్నారాయణుడు వైద్యుడు అని చెప్పబడతాడు. వైద్యాయ నమః అని ఆయన మనం కీర్తిస్తాం. ఇక తరువాతి నామం సదాయోగి అని. యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ అని. అంటే దానితో కలిసి ఉండునది అని అర్థం. దేనితో కలిసి ఉండడం? అశాశ్వతమైనటువంటి అసత్యమైనటువంటి ఈ వస్తు ప్రపంచాన్ని వదిలి మనస్సు శాశ్వతము నిత్య సత్యమైనటువంటి పరమాత్మతో కలిసి ఉండటాన్ని యోగము అంటాం. అలాంటి యోగాన్ని కలిగినటువంటి వారందరూ కూడా యోగులు.
ఆ యోగుల చేత తెలుసుకోబడుతున్నటువంటి వాడెవడో ఆయన సదాయోగి. కృష్ణ పరమాత్మ సదాయోగి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర అని యోగీశ్వరేశ్వరుడిగా కృష్ణ పరమాత్మను చెప్తారు. భాష్యకారులు వేరొక అర్థాన్ని కూడా చెప్పారు. సదా ఆవిర్భువ స్వరూపత్వాత్ సదాయోగి అని. ఆయన నిరంతరము కూడా ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఆత్మ చైతన్యం అనేటువంటిది ఈ లోకంలో నిరంతరము కూడా ఆవిర్భవిస్తూనే ఉంటుంది. ఇలా మాటి మాటికి ఆవిర్భవిస్తున్నటువంటి కారణం చేత ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మనే సదాయోగి అని అంటారు. సదాయోగినే నమః అనేటువంటి నామంతో ఆయన మనం కీర్తిస్తాం. ఇక తరువాత నామం వీరహ అని. కొన్ని ప్రతుల్లో వీరహ అని, మరికొన్ని ప్రతుల్లో వీరఘ్న అని ఉంటుంది. రెండిటికీ ఒకటే అర్థాన్ని ఇస్తుంది. వీరహ అంటే వీరులను హరించువాడు అని అర్థం. వీరఘ్న అంటే వీరులను సంహరించువాడు అని అర్థం. అధర్మపరులైనటువంటి అసుర వీరులను ఎంతమందినో ఆయన సంహరించాడు. వాళ్ళ సంహారం కోసమని ఆయన ప్రత్యేకంగా అవతారాన్ని తీసుకున్నాడు. అలా అసుర వీరుల యొక్క వరగర్వాన్ని, ధనగర్వాన్ని, బలగర్వాన్ని నాశనం చేసి తాను వీరుడని అనిపించుకున్నాడు. వీరఘ్న, వీరఘ్నాయ నమః అని. తరువాత నామం మాధవ అని. ఇదే నామాన్ని మనం విష్ణు సహస్రంలో 8వ శ్లోకంలో హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనేటువంటి చోట 72వ నామంగా చెప్పుకున్నాం. అక్కడ మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు విష్ణువు అని చెప్పుకున్నాం. ఇక్కడ మా అనేటువంటి శబ్దానికి బ్రహ్మ విద్య లేక ఆత్మ విద్య అని అర్థం చెప్పుకోవాలి. బ్రహ్మ విద్య చేత మాత్రమే ఆయన తెలుసుకోబడినటువంటి వాడు, కానీ సామాన్యమైనటువంటి లౌకిక విద్యల చేత ఆయన తెలియబడడు. అందుకు ఆయనను మనం మాధవ అనేటువంటి నామంతో ఆయనను కీర్తిస్తాం. తరువాత నామం మధుహు అని. మధువు అంటే తేనె, అమృతము అని అర్థం. తేనెను ఒకసారి రుచి చూసినటువంటి వాడికి ఆ తేనెని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మధురమైనటువంటి ఆ విష్ణు నామాన్ని రుచి చూసినటువంటి వాడికి మళ్ళీ మళ్ళీ ఆ నామాన్ని ఉచ్చరించాలని అనిపిస్తుంటుంది. అందుకే గోపరాజు గారు అంటారు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటారు. ఆ రామనామం తాలూకా రుచిని తెలిసినటువంటి వాడు ఆ నామస్మరణ విడిచిపెట్టలేడు. తేనెలాగా భక్తుల్ని ఆ నామం తన వైపుకు లాక్కుంటుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, మందార మకరంద మాధుర్యమునుగ్రోలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగురాయంచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. అప్పుడే వికసించినటువంటి మందార పూలలోని మకరందాన్ని త్రాగడానికి అలవాటు పడినటువంటి తుమ్మెదలు సామాన్యమైనటువంటి ఉమ్మెత్త పూలపై వాడడానికి ఇష్టపడతాయా? అలాగే పరమ పవిత్రమైనటువంటి గంగానది యొక్క అభంగ తరంగాలపై విహరిస్తున్నటువంటి రాజహంస సామాన్యమైనటువంటి కాలవలను వెతుక్కుంటాయా? మధురమైనటువంటి లేలేత మావి చివుళ్లను ఆస్వాదిస్తున్నటువంటి కోకిల చేదు చెట్ల యొక్క చివుళ్లను తినడానికి ఇష్టపడతాయా? పున్నమి నాటి చంద్రుడి యొక్క వెన్నెలలు తాగడానికి అలవాటు పడినటువంటి చకోరక పక్షి పొగమంచులో విహరించడానికి ఇష్టపడుతుందా? అలాగే శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైనటువంటి పాదార విందాల యొక్క చింతన అనేటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తుడు అనిత్యమైనటువంటి, అసత్యమైనటువంటి, సామాన్యమైనటువంటి లౌకిక విషయాల గురించి ఆలోచిస్తాడా అంటాడు. ఆయన యొక్క సమస్త గుణములు కూడా ఆపాద మధురమైనటువంటివి. మధురాష్టకంలో చెప్తారు, అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం అంటారు. ఆయన సమస్త గుణగణాలు కూడా మధురమైనటువంటివి. అంచేత శ్రీమన్నారాయణమూర్తి తేనెలాగా భక్తుల్ని తన వైపుకి ఆకర్షిస్తాడు. కాబట్టి ఆయన
మధుహు అనేటువంటి నామంతో ఆయన మనం కీర్తిస్తాం. ఇక తరువాతి నామం అతీంద్రియ అని. అతీంద్రియుడు అంటే ఇంద్రియాల చేత తెలియబడనివాడు అర్థం. లోకంలో వస్తువుల యొక్క సమాచారాన్ని మనం మన ఇంద్రియాలతో తెలుసుకుంటాం. కొన్నిటిని చూసి, కొన్నిటిని విని తెలుసుకుంటాం. మరికొన్నిటిని మనస్సు చేత, బుద్ధి చేత ఊహించి తెలుసుకుంటాం. కానీ మనోబుద్ధి ఇంద్రియాల చేత తెలియబడనటువంటి వాడెవడో ఆయన అతీంద్రియుడు. ఆయనను మనం మనస్సు చేత కానీ, బుద్ధి చేత కానీ ఊహించి కూడా తెలుసుకోలేం. యత్ర వాచా నివర్తంతే అప్రాప్య మనసాసహ అంటారు. మన మాట, మన మనస్సు ఆయనని వర్ణించే స్థితిలో ఉండవు. కఠోపనిషత్తు కూడా ఇదే చెప్తుంది. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం తదా అరసం నిత్య మగంధవత్య యతు అంటారు. ఆ పరమాత్మని మనం దర్శించి కానీ, స్పర్శించి కానీ, విని కానీ మనం తెలుసుకోలేము. కాబట్టి ఆయన అతీంద్రియుడు. అతీంద్రియాయ నమః అనేటువంటి నామంతో ఆయన మనం కీర్తిస్తాం. తరువాతి నామం మహామాయ అని. ఇక్కడ నుండి వరుసగా 7 విష్ణునామాలు మహాశబ్దంతోనే ఉంటాయి. మహామాయో, మహోత్సాహో, మహాబల, మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి అని. ఆయన ఇంద్రియాతీతుడు కాబట్టి ఆయన యొక్క గుణగణాలన్నీ కూడాను మహాశబ్దం చేత వర్ణించబడి ఉంటాయి. మహామాయ అంటే గొప్ప మాయాస్వరూపుడు ఆయన. అసలు సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఒక మాయ. ఈ మాయా కల్పితమైనటువంటి ఈ జగత్తుకి మూలాధారంగా ఆయనే ఉంటాడు. కానీ ఈ మాయ తనకు అంటనటువంటి వాడు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే సూర్యభగవానుడి వల్ల నీరు ఆవిరవుతుంది. ఆ ఆవిరి మేఘంగా మారుతుంది. మేఘాలు మళ్ళీ వర్షిస్తాయి. ఇప్పుడు సూర్యభగవానుడి వల్లనే నీటి ఆవిరి, మేఘాలు, వర్షము అన్నీ ఏర్పడతాయి. కానీ ఈ వర్షపు నీరు ఆ సూర్యభగవానుడిని అంటదు. అలాగే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ జగత్తంతటికి కూడా ఆయన మూల కారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ గుణములేవి ఆయనకు అంటనివాడిగా ఉంటాడు. గీతాచార్యుడే స్వయంగా చెప్తూ అంటారు, దైవీ హ్యాష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అంటారు. దివ్యమైనటువంటి నా యొక్క మాయను ఎవరూ తెలుసుకోలేరు అంటాడు. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తుంటారో అతడు మాత్రమే నా మాయని దాటిపోగలడు అంటాడు. కృష్ణావతారం చూడండి. కృష్ణావతారం అంతా కూడా ఒక పెద్ద మాయ. గోపికాజనం అంతా కూడా ఆయనతో కలిసి తిరుగుతూ ఉంటారు, ఆయనతో ఆడుకుంటారు, ఆయన యొక్క లీలలన్నీ గమనిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడు తమలో ఒకటిగా వాళ్ళు భావన చేస్తూ ఉంటారు. అంతేగాని ఆ కృష్ణుడిని పరంధాముడిగా వాళ్ళు తెలుసుకోలేరు. అసలు కృష్ణుడి యొక్క జననమే ఒక పెద్ద మాయ. ఎంచేతనంటే కంసుడు దేవకీ వసుదేవులిద్దరికీ కూడా సంకెళ్ళు వేసి చెరసాలలో పెట్టాడు. ఇప్పుడు అర్ధరాత్రి దేవకీదేవికి కృష్ణ పరమాత్మ జన్మించాడు. జన్మించిన వెంటనే ఆ బాలుడే జలధర దేహుడు, ఆజాను చతుర్బాహు, చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు అంటారు. ఒక్కసారిగా అజానుబాహుడై నల్లనైనటువంటి నీలమేఘ ఛాయతో ఆయన శంఖ చక్ర గదా పద్మాలతో దేవకీ వసుదేవులిద్దరికీ కూడా దర్శనం ఇచ్చాడు. ఇచ్చి తనని యమునా నది ఆవలి ఒడ్డున ఉన్నటువంటి వ్రేపల్లిలో ఉన్నటువంటి యశోదాదేవి ప్రక్కన పెట్టి అక్కడ అప్పుడే ఉదయించినటువంటి ఆడపిల్లని తెచ్చి ఈ దేవకీదేవి ప్రక్కన పెట్టమంటాడు. ఈ సలహా ఇచ్చినటువంటి వాడు ఆయనే. వెంటనే ఆ బాలుడిని చెంతకు తీసుకొని వసుదేవుడు బయలుదేరాడు. తమకు వేసినటువంటి సంకెళ్ళు తెగిపోయాయి. జైలు తలుపులు తెరుచుకున్నాయి. యమునా నది దారి ఇచ్చింది. వ్రేపల్లికి వెళ్ళాడు. అప్పుడే యశోదాదేవికి ఆడపిల్ల పుట్టింది. అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా ఆడపిల్ల పుట్టింది అనుకున్నారు. సరే, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఈయన వెళ్ళి యశోదాదేవి ప్రక్కన ఈ కృష్ణుణ్ణి పెట్టి యశోదాదేవికి పుట్టినటువంటి ఆ ఆడపిల్లని తీసుకొచ్చాడు. మళ్ళీ యమున దారిచ్చింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఆడపిల్లని తెచ్చి
దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. మళ్ళీ సంకెళ్ళు పడిపోయాయి, జైలు తలుపులు మూసుకున్నాయి, అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. ఇదంతా కూడా రాత్రి దేవకీ వసుదేవులు ఇద్దరు చూశారు. తెల్లవారినప్పటికీ దేవకికి ఆ విషయమే గుర్తులేదు. తెల్లారినప్పటికీ దేవకీదేవి యొక్క అష్టమగర్భంలో శిశువు ఉదయించాడని తెలుసుకొని కంసుడు ఆ బిడ్డను చంపడానికి వచ్చాడు. తనకి ఆడపిల్ల పుట్టిందని అనుకుంటుంది ఆవిడ. అనుకొని, అన్నయ్య చంపకన్నయ్య, లేక లేక పుట్టిందన్నయ్య ఆడపిల్ల అని చెప్పి కంసుడిని వేడుకుంటుంది. ఇక అక్కడ సంగతి చూడండి. తెల్లారినప్పటికీ గోపకాంతలందరూ యశోదికి మగపిల్లడు పుట్టాడు అనుకుంటున్నారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దుక వార్త వింటి మమలలార వీనులరా, మన యశోద చిన్ని మగవాని కనినట చూచి వత్తమమ్మ సొదుతులారా అంటారు. ఏమి నోము నోచుకుందో మన యశోదమ్మ, చక్కటి మగపిల్లాడు పుట్టాడట, రండి రండి చూద్దామని చెప్పి సంతోషంగా ఆ గోపకాంతలందరూ కూడా వెళ్ళి చూస్తున్నారు. చూసి ఆ కన్ను, ముక్కు, తీరు అచ్చంగా మన యశోదమ్మదే, ఆ నుదురు, ఆ ఉంగరాల జుట్టు అంతా మన నందుణ్ణి పోలి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు సంతోషంతో మురిసిపోయారు. తప్పితే రాత్రి ఆడపిల్ల పుట్టిందన్నారు కదా, తెల్లారినప్పటికీ ఈ మగపిల్లాడేంటి అన్న ఆలోచన వాళ్ళకి కలగలే. ఎంత మాయ చూడండి. నిజంగా మహామాయా స్వరూపుడు ఆయన. ఆయన యొక్క మాయని తెలుసుకోవడానికి సాధ్యపడదు. అంచేది ఆయనను మనం మహామాయాయ నమః అనేటువంటి నామంతో ఆయనను మనం కీర్తిస్తాం. తరువాతి నామం మహోత్సాహ అని. గొప్ప ఉత్సాహాన్ని కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. ఉత్సాహం యొక్క లక్షణం ఏంటంటే కార్యసాధన సమర్థత. ఎలాంటి కార్యాన్నైనా సాధించుకోవడానికి ముఖ్యంగా ఉండవలసినటువంటిది ఉత్సాహం. ప్రారంభించినప్పుడు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నాడో ఆ పని పూర్తయిన దాకా అదే ఉత్సాహంతో ఉన్నటువంటి వాడికి ఆ కార్య సాఫల్యత సిద్ధిస్తుంది. శ్రీమన్నారాయణమూర్తి ఉత్సాహవంతుడైన, ఉత్సాహమే ఆయన యొక్క స్వరూపం. అంచేతనే ఈ జగత్తులో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. కొంతమంది చూడండి, ఉత్సాహంగా పనిని ప్రారంభం చేస్తాడు. కొన్నాళ్ళు అయినప్పటికీ అది రొటీన్లో పడిపోయి చేద్దాంలే అనేటువంటి నిరాశ, నిస్పృహలు ప్రారంభమవుతాయి. ఈ నిరాశ, నిస్పృహలే ఆ కార్య ఫలితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. మహాభారతంలో భీష్ముల వారు కృష్ణ పరమాత్మని వర్ణిస్తూ అంటారు, జయమున్ పార్థునకిచ్చువేట్క హయముల్ మోదించి తాడించునట్టి మహోత్సాహం ప్రశంసించదన్ అంటారు. అర్జునుడికి విజయాన్ని కట్టబెట్టాలనేటువంటి సంకల్పంతోనే ఆయన ఆ గుర్రాల్ని అదిరించి తోలాడు ఆయన. అలాంటి మహోత్సాహ సంపన్నుడైనటువంటి కృష్ణ పరమాత్మను నేను వేడుకుంటున్నాను అంటాడు భీష్ముడు. ఏ పని చేసినా ఉత్సాహం అనేటువంటిది ఉండాలి. ఆ ఉత్సాహంతో విజయాన్ని సాధించగలుగుతాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇంత అర్జునుడు కూడా యుద్ధంలో శత్రువీరులను చూసి తన వాళ్ళనేటువంటి మోహంతో చతికిలపడిపోయినాడు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు శరీరంలో వణుకు పుడుతుందయ్యా కృష్ణ, నా గాంధీవం జారిపోతుందయ్యా, నాకెందుకు ఈ యుద్ధం అన్నాడు ఆయన. నేను ఇప్పుడు ఈ యుద్ధం చేయడం నాకు అవసరమా కృష్ణ, ఈ యుద్ధం చేసి నేనేం సాధించాలంటాడు ఆయన. నిరుత్సాహపడిపోయినాడు. అలాంటి సమయంలో ఉత్సాహ పరిపూర్ణుడైనటువంటి కృష్ణ పరమాత్మ అంటున్నారు, క్లైబ్యం ఆస్మగత పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతపా అంటారు. పిరికిదనం వదిలిపెట్టు అర్జున, పనికి మాలిన మాటలు మాట్లాడకు. యుద్ధం చేస్తానని, శత్రువీరులను సంహరిస్తానని వచ్చినటువంటి వాడివి ఈ యుద్ధం నాకెందుకు అంటావా, యుద్ధం చేసి నాకేం ఫలితం ఉందంటావా, ఇది నీకు తగదన్నాడు. నువ్వెవడవో నీకు తెలుసా అసలు, పరంతపా అన్నాడు. నువ్వు శత్రువీరుల్ని సంహరించడంలో మహావీరుడివయ్యా నువ్వు. అలాంటి నువ్వా ఇలాంటి చేతకాని మాటలు మాట్లాడడం అర్జున, లే త్యక్త్వా ఉత్తిష్ట పరంతపా, ఉత్తిష్ట లే, లేచి యుద్ధం చెయ్యి అన్నాడు. నిరుత్సాహపడిపోతున్నటువంటి అర్జునుల్లో ఉత్సాహాన్ని నింపి ఆ అర్జునుడికి విజయాన్ని కట్టబెట్టాడు. నిజంగా కృష్ణ పరమాత్మ కట్టబెట్టినటువంటి విజయం కాక అర్జునుడిదా విజయం చెప్పండి. ఆయన ఉత్సాహ సంపన్నుడు. రామావతారంలో చూడండి, రాముడు ఎక్కడైనా నిరుత్సాహపడడం చూసావా? ముందు రోజు తండ్రి పిలిచి చెప్పాడు ఆయనకి,
నాయనా నువ్వు పట్టాభిషిక్తుడు కాబోతున్నావయ్యా, ఈ రాజ్యం అంతటికీ కూడా రాజువు కాబోతున్నావు అని తండ్రి స్వయంగా పిలిచి చెప్పాడు. మరునాడు రాజ్యానికి రాజు కావడం లేదు సరికదా, అడవికి వెళ్ళిపోవలసి వచ్చింది. అయినా ఆయన ఎక్కడా నిరుత్సాహపడలేదు. అటవీ రాజ్యానికి రాజునవుతానన్నాడు ఆయన. నారబట్టలు కట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. అడవిలో భార్యనెవడో దొంగిలించి పట్టుకుపోయాడు. నిరుత్సాహపడలేదు. వెతికి తెలుసుకుంటానన్నాడు. ఎదర సముద్రం ఉందయ్యా ఎలా అన్నాడు. దాటుతానన్నాడు. ఎదర శత్రువు రావణాసురుడయ్యా అన్నారు. జయిస్తానన్నాడు. ఎక్కడైనా రామచంద్రమూర్తి నిరుత్సాహపడిపోయి వెనుకకు తిరిగి వస్తానన్నట్టుగా మనం ఎక్కడైనా చూసామా? ఉత్సాహమే ఆయన యొక్క స్వరూపం. అంచేత ఆయన మనం మహోత్సాహ అనే నామంతో ఆయన మనం కీర్తిస్తాం. ఇక ఈ శ్లోకంలో చిట్ట చివరి నామం మహాబలహ అని. ఎవరు మహోత్సాహ సంపన్నుడో వాడే మహాబలుడు. ఉత్సాహం ఎక్కడుంటుందో బలం కూడా అక్కడే ఉంటుంది. శ్రీమన్నారాయణమూర్తి మహాబలుడైన. అసలు ఈ సృష్టిలో పంచభూతాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంటుంది. సూర్యుల్లో సౌరశక్తి ఉంటుంది. ఈ బలాల అన్నింటి వెనుక ఉన్నటువంటి పెద్ద బలం ఆయనే. ఆయన నుండే వీటన్నిటికీ కూడా ఈ శక్తి లభిస్తూ ఉంది. భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎవరి బలాన్ని చూసుకొని నువ్వు నాతో వాదనకు దిగుతున్నావు అంటాడు. అంటే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు నాకు బలమసురేంద్ర అంటాడు ఆయన. తండ్రి, బలవంతులకి దుర్బలులకి సమస్త ప్రాణికోటికి నీకు నాకు కూడా ఎవరు బలమో అలాంటి పరంధాముడే నాకు బలమయ్యా అంటాడు. అంచేత అన్నింటి వెనుక ఉన్నటువంటి పెనుబలం ఆయనగా ఉంటాడు. మహాబలుడు. ఆయనను మించినటువంటి బలవంతుడు వేరొకడు ఉండడు. అసలు బలములన్నింటికీ వెనుక ఉన్నటువంటి బలము ఆయనే. ఆ పెను బలమే ఈ విశ్వమంతటికీ కూడా వ్యాపించి ఈ విశ్వం యొక్క ఉనికికి కారణమవుతుంది. అంచేత ఆయనను మనం మహాబలాయ నమః అని ఆయనను మనం కీర్తిస్తాం. వేద్యో వైద్య సదాయోగి వీరఘ్నో మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః అని 10 విష్ణునామాలతో ఈ 18వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. తిరిగి మళ్ళీ 19వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.